నా నామం. చెప్పండి, నా నామం. చెప్పటం లేదు, నా నామం, నా నామం. ఓకే, నా నామము అనే పేరు మీద దేవుని వాక్యాన్ని కొన్ని క్షణాలు మనం ధ్యానించుదాం. ఎందుకనగా ఈరోజు ఈ వాక్యమే చెప్పటానికి గల కారణం 14వ తేదీ బుధవారము నుండి మార్చి నెల 29వ తేదీ వరకు ప్రార్థనా దినాలు, ఉపవాస దినాలు, విజ్ఞాపన దినాలు, తపస్సు నాలుకలు, విశేషమైన దినాలుగా మనం వీటిని ఆచరిస్తాం. క్రైస్తవ లోకములో క్రైస్తవులైనటువంటి వారిలో అందరిలో కొందరు మాత్రం ఈ శ్రమ దినాలు అనేది వారు పాటించరండి. కానీ వారు పాటిస్తారు. ఎప్పుడనగా గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చేటువంటి ఆ పరిశుద్ధ వారం, ఫ్యాషన్ వీక్, ఆ 4 రోజులు గుడ్ ఫ్రైడే రాత్రి వరకు వారు విడవక ప్రతి సంఘములోనూ ఆరాధన జరుపుతూ ఉంటారు. కానీ మరికొంతమంది వారి ఆత్మీయ జీవితానికి, వారి భక్తి జీవితానికి, వారి విశ్వాస జీవితానికి గొప్ప నవచైతన్యాన్ని పొందుకోవాలని, నూతనత్వాన్ని పొందాలని లెంట్ దినాలు ప్రారంభిస్తూ ఉంటారండి. కాబట్టి ఈ దినములకు ఆధారముగా మనకు అవసరం ప్రార్థనను గురించిన కొన్ని మాటలు. అవి వినుట వలన మనం చేసే ప్రార్థనలకు, మనం చేసేటువంటి ఆరాధనలకు కొంత జీవమును, పట్టుదలను, ఉత్సాహమును కలుగ చేయునుగాక. దీనికి ఆధారముగా ఎవరు బైబిల్ తెరవలేదు కదా, బైబిల్ మూసేయండి. అందరూ బైబిల్ మూసేసేయండి, ఏమనుకోకుండా. మాసిపోతాయి, బైబిల్ నలిగిపోతాయి. వెరీ గుడ్, దేవునికి వందనాలు. బైబిల్ గ్రంథమందు 66 పుస్తకాలు ఉన్నవండి. ఎన్ని పుస్తకాలని చెప్పండి? ఇప్పుడు నేను చెప్పింది అని చెప్పండి. అవి తిరిగి ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? ఏమ్మా మీరు ఎవరు మాట్లాడరు? ఇవాళ మంగళవారమా? ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి బైబిల్లో? 66. ఈ 66 పుస్తకాల్లో మొదటి పుస్తకం, తొలి పుస్తకం, మెడ్రాస్ తెలుగులో తొలి పుస్తకం పేరేం పేరండి? బలంగా చెప్పండి అమ్మా. ఆదియాగం. ఓకే, ప్రకటనకు రాదు కదా. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. 100కి 100 మార్కులు మీకే. ఈ ఆదికాండం పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నవండి? 60, 70, 80? అయ్యా 56. ఇంకా ఒకటోసారి అయ్యా 186. ఓకే అయ్యా, నేను అడిగేది ఏమనుకోకండి, నా మాటే నాకు వినిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఈ పక్క సౌండ్ బాక్స్ రిపేర్లో ఉంది. మీరు కరెక్ట్గా నా మాట అర్థమవుతుందా లేదండి? ఆదియాగమం అన్నారు తొలి పుస్తకం. ఆదియాగమం అనబడిన తొలి పుస్తకములో ఎన్ని అధ్యాయాలు ఉన్నవి అయ్యా? డేవిడ్ గారు ముందు 56 అన్నారు, ఇప్పుడు లైట్గా చూసినట్టున్నారు 50 అంటున్నారు. ఓకే, దేవుని స్తోత్రం. మీరన్నదే మీరన్నదే మీ నెత్తి మీదకి వచ్చును గాక. 50 అధ్యాయాలు. అందులో 4వ అధ్యాయం 26వ వచనం ఎన్నటికి ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఆదియాగమం, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. దేవుని పరిశుద్ధ గ్రంథము యొక్క మహిమ. ఏదైనా ఒకటి పోగొట్టేసుకున్నామనుకోండి, ఏదైనా ఒకటి మనం విడిచిపెట్టేసామనుకోండి, ఏదైనా ఒకటి మన యొద్దండి మిస్ అయిపోతే మనం ఆరాధించేటువంటి దేవుడు, నా బిడ్డలు కలత చెందిదురేమో,
వేదన చెందుదరేమో, కష్టపడుదరేమో, ఇది పోగొట్టేసుకున్నానే అనేటువంటి వేదనతో కుమిలిపోతారేమో అని ఏదైతే మనం పోగొట్టి వేసుకుంటామో అదే తిరిగి మనకు దానికి ప్రతిగా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్, దానికి ప్రతిగా దేవుడు మరలా తిరిగి మనకి అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. దేవునికి మహిమయు ఘనతయు కలుగునగాక. ఓకే, రెండవదిగా ఆదాముకి ఎంతమంది పిల్లలండి? కరెక్ట్గా వేగంగా చెప్పాలి, టైం అయిపోతుందండి. వాడి 1 2 3 ఎంతమంది పిల్లలు? అయ్యా, కయ్యేను, ఏబేలు. అది రూతమ్మ యొక్క సోడవరం ఆత్మీయత, ఇద్దరు అని. ఓకే, ఇంకెవరు చెప్తారండి? ఆదాముకి ఎంతమంది పిల్లలు అమ్మా? ముగ్గురేనా? 900 సంవత్సరాలకు పైగా పుట్టిన ఆదాముకి ముగ్గురంటే సిగ్గుకారం. 70 సంవత్సరాలు, పెళ్ళి అయ్యేసరికి 20 సంవత్సరాలు లెక్కేసుకుందాం అనుకోండి. ఒక 40 సంవత్సరాల్లో 12 మంది, 14 మంది, 20 మందిని కనేవాళ్ళు ఉన్నారు. 900 సంవత్సరాలు బ్రతికిన ఆదాముకి ముగ్గురంటే సిగ్గు చేయటండి. అవునా? మామిడి డేనియల్, ఎలీసమ్మ గారులను రోజున ప్రశ్నించే అవకాశం ఉంది. ఎంతమంది అమ్మా మీరు తోబుట్లంటే, పాస్టర్ అయ్యా మేము 14 మంది పిల్లలు అని చెప్పిందండి ఆమె. ఆమేన్. 14 మంది పిల్లలు గల ఇల్లు అంటే ఒక చిన్న హాస్టల్ జరిపించేయచ్చు అండి. ఒక 70 సంవత్సరాల ఆయుసు కలిగినటువంటి ఒక వ్యక్తే 14 మంది పిల్లలను కన్నాడు అంటే, ఆది మానవుడు ఆదాము తిన్నటువంటి ఒరిజినల్ ఫుడ్, ఆ యొక్క మంచి ఆహారం తిన్న బలాఢ్యుడికి అనేక మంది ఆడపిల్లలు, అనేక మంది మగపిల్లలు కలరు. వారిలో బైబిల్ చరిత్రలోనికి వచ్చినటువంటి వారు ఇద్దరు. చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయము, ஆதியாகமம் 5ஆம் அதிகாரம் முதல் வசனங்களை கவனமாய் நாம் பார்க்கும்போது அங்கே திருவசனம் இவ்விதமாய் கூறுகிறதோ. வேத வாக்கியங்களை வாசிக்கலாம். ఆదికాండం 5వ అధ్యాయం. ఎన్నటికి మర్చిపోకండి, అక్కడ ఆదాము యొక్క వంశావళి గ్రంథము ఇదే, ఇక వేరేది రాయబడలేదండి. 2వ వచనం, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. అలాగ క్రిందకి మీరు చదువుకుంటూ వచ్చిన ఎడల అందు ఆదాము యొక్క వయస్సు కనబడునండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాను. ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను, చదవండి బైబిల్, కుమారులను కుమార్తెలను కనెను. కుమారులను అనగా వారెంతమందో, కుమార్తెలను వారెంతమందో, కుమారులను కుమార్తెలను కనెను. ఒకవేళ మీ మైండ్ వాళ్ళిద్దరి మీద సెటప్ అయిపోయి ఉంటే ఈ ఉదయ కాలమున మార్చుకుందురుగాక. వారిలో వారి 2 ట్విన్స్, కయ్యేను ఏబేలు. కయ్యేను యొక్క వంశావళి ఆత్మీయమైన వంశావళి, ఏబేలు యొక్క వంశావళి ఆత్మీయమైన వంశావళి. ప్రార్థనాత్మతతో నింపబడినటువంటి వంశావళి. ఆ వంశములో నుండి క్రీస్తు మన కొరకు ఉదయించబడెను. కయ్యేను యొక్క వంశము లోకానుసారమైనది గాను, కయ్యేను వంశము
అపవాదికి చెందినటువంటిదిగాను నియమించబడెను. ఈ రెండు వంశాలలో నుండి రెండు రకాల నరులు పెరిగి ఉన్నారండి. ఈ పెరిగినటువంటి వారిలో మనందరికీ తెలుసు, చిన్న వయసు నుండి సండే స్కూల్ అనుభవముల నుండి కథ వింటూనే ఉన్నాం. కయ్యేను దేవునికి కానుక తెచ్చాడు, ఏబేలు కానుక తెచ్చాడు. కయ్యేను కానుక దేవుడు విసర్జించాడు, తిరస్కరించారు. ఏబేలు కానుక దేవుడు అంగీకరించారు. ఈ కారణాన ఇరువురి మధ్య ద్వేషం, కలహం, మత్సరం, పగ, కక్ష ఏర్పడి కయ్యేను ఏబేలును హతమార్చివేశాడు. లిజన్, ప్రార్థన శక్తి, ప్రార్థన ఆత్మ, ప్రార్థన జీవం, ప్రార్థన విత్తనం ఏబేలు నరికి వేయబడగా అతనికి నెత్తురు భూమి పీల్చుకొనినటువంటి తరువాత భూమిలో నుండి ఆ స్వరం దేవునికి మొరపెట్టిందటండి. ఆదికాండం 4వ అధ్యాయమందు ఆ శ్రేష్టమైన మాట మనం చదవగలం. ఏమని వ్రాయబడిందో చదువుతున్నాను. మీ బైబిల్ గ్రంథములో చూడండి, 10వ వచనం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరం. బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడిందో చూద్దాం. నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టు సున్నది. అది ప్రార్థన చేస్తూనే ఉన్నదటండి. ఎవరెండెవర్ ప్రార్థించేను అని రాయబడలేదండి. ప్రార్థనించేను అంటే అక్కడ ఆ రోజుతో అప్పటితో అది ఫుల్ స్టాప్ అండి. మొరపెట్టుచూ ఉన్నది అనగా ఈవెన్ టిల్ టుడే, ఈ రోజు వరకు ఆ ప్రార్థన మొరపెట్టుతూనే ఉన్నదండి. ఆ ప్రార్థన యొక్క వంశములో నుండి వచ్చినటువంటి వారమైన మనందరిలో ఆ ప్రార్థన ఆత్మ నింపబడి ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రార్థన యొక్క వంశములో నుండి వచ్చిన వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వంశం. అందుని బట్టి యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం, అక్కడ ఒక యూనివర్సల్ ప్రేయర్, ఒక మహా గొప్ప ప్రార్థన వ్రాయబడి ఉన్నదండి. ఆ వ్రాయబడినటువంటి ప్రార్థనలో 9వ వచనం చదవండి. నేను వారి కొరకు, ఎవరి కొరకండి? నేను వారి కొరకు, ప్రతిష్ఠింపబడిన వారి కొరకు, విమోచింపబడిన వారి కొరకు, ఏర్పరచబడినటువంటి వారి కొరకు, నియమించబడినటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేయించు ఉన్నాను. మరియు ఆయన విశ్వాసులైనటువంటి వారి మీదనే గురి కలిగి ఉండనండి. దొంగోడు ఇంటికి వచ్చి దొంగతనం వేయాలంటే ఒక గుడిసింటిలో వాకలు లేకుండా, లేక జనలు లేకుండా 4 పాతబడిపోయిన చీరగుడ్డలు, చీర ముక్కలు అడ్డుకట్టుకొని బ్రతికేటువంటి ఒక ముసలిదానింట్లోకి వెళ్ళడండి. హైటెక్ సిటీలో ఉండేటువంటి భవనాల మీద గురి పెడతాడు. అలాగే యేసు రక్తములో కడుగబడి విమోచింపబడినటువంటి వారలమైన మన మీద తన కన్ను పెట్టి మన ప్రార్థనకు ప్రార్థించనివ్వకుండా చేస్తూ మన యొక్క విశ్వాసములో నుండి తొలగిపోవాలని చూస్తూ ఉంటాడండి. అందువల్ల యేసయ్య ప్రార్థన, మరొక ప్రార్థన మనం చూడగలం. ఏమని ప్రార్థించుచున్నారు అనగా లూకా వ్రాసిన సువార్తలో ఒక మంచి ప్రార్థన అన్యుడును వైద్యుడైన లూకా ఒక సువార్తను, ఆయన ఒక మంచి మాటను, ఒక గొప్ప ప్రార్థన ఆయన వ్రాసినటువంటిదిగా మనం చూడగలం. ఒకవేళ మీ దగ్గర పెన్సిల్ ఉంటే ఆ మాట అండర్లైన్ చేసుకొని పదే పదే కంఠస్థం చేయుదురుగాక. దేవుని మాటను కంఠస్థం చేసి అది మీ యొక్క రక్తములో జీర్ణించకపోతే
హార్ట్ అటాకే రాదండి, గుండె నొప్పి అనేది రాదు. 22వ అధ్యాయం, లూకా 22వ అధ్యాయము 31వ వచనం, యేసయ్య ప్రార్థన. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు వేడుకొంటిని. ఎంతటి ఘనమైన ప్రార్థన అండి. ఆ దినమందు ఏబేలు ప్రార్థనాపరుడుగా ఏర్పరచబడినటువంటి ఏబేలు యొక్క ప్రార్థన, ఏబేలు బ్రతికిస్తే, ఏబేలును మనం విడిచిపెడితే భూమి మీద ప్రార్థనా పరులు రెచ్చిపోవుదురు. ఇక నాకు భూమి మీద నా కార్యాలు, నా రాజ్యాన్ని పరిపాలించటం అసాధ్యం, కావున ఏబేలును హతమార్చి వేయాలని తొలి దినాలలోనే ఆ ఏబేలును హతమార్చి వేయగా దైవ ప్రణాళిక ఎవరునూ మార్చలేరండి. ఏబేలు రక్తం, ఏబేలు యొక్క స్వరం, అది మొరపెట్టుచూ ఉన్నది. ఆ మొర, ఆ ప్రతిధ్వనించి ఆ ఏబేలు వంశములో నుండి వచ్చినటువంటి ప్రభు అయిన యేసయ్య వంశం, ఆ వంశములు పుట్టినటువంటి నజరేతు వాడైన యేసయ్య ప్రార్థన నేటికిని మనందరి కొరకు ప్రార్థించచ్చు ఉన్నది. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నీ పక్షముగా యేసు నామం, యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఏబేలును నరికి వేసినప్పటికీ తన యొక్క రక్తపు యొక్క స్వరం ఎలాగైతే భూమిలో నుండి తండ్రిలోనికి మొరపెట్టి ఉన్నదో అదే మాదిరిగా ప్రియమైన విశ్వాసులారా, ఈ ఉదయకాలమందు సర్వ శరీరాన్ని చీల్చివేసి అన్యాయపు తీర్పు తీర్చి భూలోక పాప పాషాణాన్ని తన నెత్తి మీద ముండ్ల కిరీటముగా పెట్టి రెల్లు తీసుకుని గుద్ది సిలువ వేసి సిలువలో వేలాడదీసి 3 మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడుతూ ఉండి ఏబేలు రక్తపు స్వరం, ద వాయిస్ ఆఫ్ ద బ్లడ్, ఏబేలు రక్తపు స్వరం దేవునిలోనికి మొరపెట్టినది నిజమా కాదా అని స్కాన్ చూసి మీరు తెలుసుకొన కోరిన ఎడల యేసయ్య మొదటిగా చేసిన మొదటి ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసయ్య ప్రార్థన చేశారండి. దేవునికి స్తోత్రం. ప్రభునందలి ప్రియులారా, ఏబేలుకు ప్రతిగా దేవుడు ప్రార్థననికి అంతటితోటి ఆ కార్చిన నెత్తురు మీద నెత్తురు ఇలాగే వదిలిపెడితే ఇది ఇలాగే నన్ను తొందర చేస్తూ ఉంటుందని మన్ను తీసి కప్పెట్టేయలేదండి. ఆ ఏబేలుకు ప్రతిగా 1 by 1 దేవుడు వేరొక విశ్వాస వీరులను, ప్రార్థన పరాక్రమవంతులను ఆయన ఆ రక్త బీజముల నుండి లేవనెత్తుకుంటూ వచ్చాను. చప్పట్లు కొట్టి దేవునామాన్ని ఘనపరచుదముగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇప్పుడు దేవుని వాక్యానికి వద్దాం. 26వ వచనం అందు ప్రభు మాటలు ఏమని సెలవీయబడుచున్నవో చదవండి. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. షేతు అనగా నియమింపబడినవాడు, దేనికొక దానికి నియమించబడ్డాడండి. షేతు అనేటువంటి మాటకు నియమింపబడినటువంటి వాడు. ఆ నియమింపబడిన షేతులో నుండి మరొకరు పుట్టాడు. షేతునకు ప్రతిగా చదువుదాం.
ఆ మాట ఎంత స్పష్టంగా వ్రాయబడిన ఉన్నదో. షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ ఆంగ్ల ఉచ్చారణలో ఎనోషా అను పేరు పెట్టాను. ఎనోషా అనగా మట్టి నుండి తీయబడినవాడు. చెప్పండి అందరూ, ఎనోషా. అందరూ చెప్పాలి, ఎనోషా. అందరూ ఎనోషా అనగా మట్టి నుండి పలకాలి. మట్టి నుండి పలకటంలే, మట్టి నుండి తీయబడినవాడు. మట్టి నుండి తీయబడినవాడు. దేవునికి స్తోత్రం. ఈ మట్టిలో నుండి తీయబడిన ఈ ఎనోషా దేనికి సాదృశ్యమైన వాడు అనగా 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము అందు పరిశుద్ధుడగు పౌలు చక్కని మాట ఒకటి రాసి పెట్టాడండి. 2వ కొరింథీ 4వ అధ్యాయము వేగంగా వచనాన్ని తీసి చదివిన వారు సహాయపడండి. 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు. ఏ ఘటమండి? మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం. మంచి ఘటములలో సస్తే చనిపోతే మన్నైపోయేటువంటి ఈ ఘటాలలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఇది మర్త్యమైన అనగా చీకిపోయి కుళ్ళిపోయి పారవేయబడి ఎంగిలిస్త్రాకు వలె విసిరి పారవేయబడి ఇక దేనికిని పనికిరాని ఈ యొక్క ఘటమండి. దేనికన్నా పనికి వస్తుందండి? ఏం బెంజమిన్ చెప్పయ్యా, మీ చోడవరలు చెరువులు ఉన్నాయా లేదా? నోరిప్పి చెప్పు, తలాడించబాక. ఉన్నాయి. చెరువులో కప్పలున్నాయా? కప్పలు. చేపలున్నాయా? చేప చచ్చిపోయిన తర్వాత దాన్ని ఎండబెట్టుకుని దాన్ని గుప్పు రాసి ఎండబెట్టాము అనుకో, దాన్ని ఏమంటాం? అయ్యా కరువాడు అంటాం. చోడవలు ఉప్పు చేప అంటారు. అయ్యా ఓకే, నువ్వు తమిళనాడు పుట్టి పెరిగాడు కరువాడు అంటున్నావు. దేవుని స్తోత్రం. అదన్నా చెరువులు పుట్టి పెరిగిన చేప పిల్లకైనా విలువ ఉంది. కానీ తల్లికి పుట్టి తల్లి పాలు త్రాగి పెరిగి పెద్దవారమైన మనం చస్తే ఉరికే ఒక 6 గంటల వరకే మనకి సోకండి. ఆ తర్వాత కొట్టే కంపుకి కొచ్చే దుర్వాసనకి ఇంట్లోనే నిలవబడలేరు. అటువంటి మట్టి ఘటములలో ఇంతటి ఐశ్వర్యం యేసయ్యా తండ్రి స్తోత్రం హల్లెలూయా అనే మాటలు పలికేటువంటి ఐశ్వర్యం ప్రభు మనకు అనుగ్రహించడు. ఎప్పుడు చెప్పండి, 2 చేతుల పైకి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 2వ మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 2వ కొరింథీ 5:4. మర్త్యమైన దానిలో బైబుల్ ఉన్నవారు ఆ మాట చూడండి, కండ్లార మనసార ధ్యానపూర్వకంగా చచ్చేటువంటి పనికిరాని యూజ్లెస్ బాడీ, పనికిరాని మర్త్యమైన ఈ శరీరములలోనికి క్రీస్తు జీవం ప్రవేశించి ప్రాణం పోయే వరకు ఏబేలు రక్తం, ఆ రక్తం యొక్క స్వరం దేవునిలోనికి ఎలాగైతే మొరపెట్టి ఉన్నదో అలాగున బుస్స విడిచే వరకు క్రీస్తుని ఆరాధించేటువంటి యొక్క ఆధిక్యత, ఈ యొక్క ఐశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహించాడండి. ప్రభువునందలి ప్రియులారా,
ఏబేలుకు ప్రతిగా ఎనోషా, సేతుకు ప్రతిగా ఎనోషా పుట్టానండి. ఆ ఎనోషాతో యెహోవా నామమున ప్రార్థన ఆరంభం ఆయను. ఇక్కడ కొంచెం ఆగుదాం. బైబిల్ గ్రంథములో మనందరికి అర్థమయ్యేలా కొన్నిసార్లు మూకుమ్ముడిగా ఒక మాట వ్రాసేస్తారండి. వివరం అంతా ఎందుకులే చెప్పుకురావటం అని, అయ్యా 12 గంటలకే దాసుని దగ్గర ప్రార్థన అంటే ఫినిష్ అయిపోయి 12 గంటలకి ఆరాధన అయిన తర్వాత మరలా ప్రత్యేక స్తుతి ఆరాధన, మరలా వారి ఇంట్లో దేవుడు చేసిన మేలుకై, తప్పించిన కీడుకై, వారి యొక్క పోరాటములో, వారి దుఃఖములో ఒక ప్రత్యేకమైన ఆరాధన ఉన్నది. కావున సంఘస్థులందరూ రావాలని ప్రేమతో మీకు చెప్పుచున్న ఇంత పొడవైనటువంటిది చెప్పుకొచ్చే బదులు దాసుని దగ్గర ప్రార్థన రండి అని చెప్తే ఫినిష్. అలాగే యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమాయెను. అప్పటికి యెహోవా నామం పుట్టలేదండి. అప్పటికి యెహోవా నామం అనేటువంటి పేరు ఇంకా సమాజంలోనికి, పలుకుబడిలోనికి రాలే. ఎందుకనగా ఆది మానవుడు, తొలి మానవుడు, అనాగరికుడైనటువంటి మానవుడు ఆది దినాలలో దేవుని ఆరాధన చేస్తారు. ఎలాగో ఆరాధన చేస్తారు అనగా, వారు ఏదో ఒక భ్రమ, దేవుడు సర్వాన్ని సృజించాడు కాబట్టి ఆయన సృజించిన సృష్టి యావత్తులో దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆయన సృష్టించిన యావత్తులో దేవుడు ఉన్నాడు అని కనబడే ప్రతిదానిని వారు ఆరాధన చేస్తారు. వారు చెట్టును చూశారు, అబ్బా ఈ చెట్టు ఎంత అందంగా ఉంది, ఈ చెట్టును సృజించినటువంటి వాడు దేవుడే గనుక దేవుడు ఇందులో ఉన్నాడు. ఈ రాయి ఇంత అందంగా ఉంది, దీన్ని సృజించిన వాడెవడు? దేవుడు. కాబట్టి ఈ రాయిలో దేవుడు ఉన్నాడు. ఒక కాయ కోసుకుని తింటూ ఈ కాయ ఇంత తీయగా, పుల్లగా, ఒక పక్క కొరిగితే తీయగా, ఒక ప్రక్క కొరిగితే పుల్లగా, ఒక ప్రక్క కొరిగితే వగరగా, ఒక ప్రక్క కొరిగితే కమ్మగా ఉన్నది అని ఆ కాయను సృష్టించిన వాడు ఎవడు అనగా దేవుడే అని కనిపించిన ప్రతిదానిని దేవుడు అని ఆరాధన చేస్తారండి. గమనించాలి ప్రియులారా. సారీ ఫర్ డిస్టర్బెన్స్. కనిపించిన ప్రతిదానిని కూడా దేవుడు చేస్తాడు. దేవుడు 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 అన్నారు కానీ దేవుడికి పేరు లేదండి. అందువల్ల ఆ దేవునికి పేరు పెట్టాడు, ఏల్. ఏల్ అనగా హెబ్రియా భాషలో సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ గాడ్. ఆయన బలానికి, ఆయన శక్తికి, ఆయన మహిమకు వేరొకరు ఎవరును చాటి లేరు అని దేవుడే. ఆది కాండం ఇప్పుడు చదవాలి, బైబిల్ తీయగలిగినటువంటి వారు ఆది కాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు చదవగా అందు దేవుని వాక్యం సెలవేయబడుతుంది. చదవండి ఎవరైనా. అబ్రాహాముతో దేవుడు కనబడి చెప్పినటువంటి మాట, నేను సర్వశక్తి గల దేవుడను. చాలు, నేను యెహోవాను, నా పేరు యెహోవా అని ఆయన చెప్పలేదండి. ఐ యామ్ ద ఆల్మైటీ గాడ్. నేను సర్వశక్తి గల దేవుడను. ఆ పేరుతోనే వారు ఆరాధన చేసేది. నేను అనుకుంటున్నాను ఎనోషా కూడా సర్వశక్తి గల దేవుని నామములో ఆయన ప్రార్థన చేయట ప్రారంభించాను. కావునని దట్ పవర్, ఆ రోజున ప్రారంభం చేసిన ప్రార్థనా శక్తి నేటికి ఆ ప్రార్థనలు ఎమర్చబడి ఉన్నదండి. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము, ఎన్ని తరములకైనా కనపరచబడినది క్రీస్తు నామము. గమనించాలి, మీ ప్రక్కనే మీ వెన్నెముకని అపవాది అంటి పెట్టుకొని ఉందండి. అందువల్ల మిమ్మల్ని చప్పట్లు కొట్టనవటం లే. ఒక్కసారి అనండి, సాతానా పలకాలి, సాతానా
నా వెనుకకు పొమ్ము. ఇప్పుడు కొట్టని చప్పట్లందరూ. అన్ని నామముల కన్నా పైన నామము యేసను నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. వాక్యానికి వద్దాం. ఎనోషా అప్పుడు యెహోవా నామాన ప్రార్థన చేశాడు. మీ ఆత్మ మిమ్మల్ని ఒప్పిస్తే ఆయన సర్వశక్తి గల ఆల్మైటీ గాడ్ పాపాన్ని లయపరిచే నామం, అపవాది శక్తులను లయపరిచే నామం, వేదనలను తీర్చే నామం, దురాత్మలను వెళ్ళగొట్టేటువంటి నామం, తుఫానులను ఆపేటువంటి నామం, శక్తులన్నింటిలో కన్నను మిన్నైన శక్తి గల ఆ పరిశుద్ధ నామమున అతడు ప్రార్థన ప్రారంభం చేశాడు. పిల్లోడు పుట్టిన వెంటనే పేరు పెట్టేస్తామండి, పేరు పెట్టం. ఓకే, ముందు ఏబేలుకి మనవడు పుట్టినప్పుడు ఏం పేరయ్యా పెడతారంటే అబ్బి అని పిలుస్తా, ఆ మీదే పెడతానన్నాడు అండి. అబ్బి అని పెట్టయ్యా, అబ్బియా అనగా తండ్రి అని అర్థమా అని అబ్బి అని పిలువ అన్నానండి. ఆ తర్వాత అబ్బి పోయి ఏడాం అని ఆంగ్లంలో ఏడామని పిలుస్తారు, అనగా ఎర్ర మట్టితో చేశాడంట ఆదాము. అందుబట్టి వాడికి ఆదామని పేరు పెట్టారు. సర్వశక్తి గల యెహోవా నామమున ప్రార్థన ప్రారంభించిన తర్వాత మోషే, దైవజనైనటువంటి మోషే, భూమండలమందున్నటువంటి నరులందరిలో కంటేను సాత్వికుడైన మోషే ఉద్భవించాడండి. ఆ మోషే తోటి దేవునికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మోషే ఓ చిన్న పని చేసి పెట్టయ్యా ప్లీజ్. ఆ పని ఏమంటే, నా ప్రజలు అక్కడ మూలుగుతూ ఉన్నారు, నా ప్రజలు అక్కడ వేదన చెందుతూ ఉన్నారు, నా ప్రజలు అక్కడ కష్టాలు పడుతూ ఉన్నారు. చిన్న పెద్ద గర్భిణీ స్త్రీ వృద్ధులని లేకుండా ఆ యొక్క ఐగుప్తీయులు నా ప్రజల్ని బండికి ఎద్దుగట్టినట్లుగా ఎద్దుల బండి వలె వారు వినియోగిస్తున్నారయ్యా, వారిని విమోచించే నాయకుల్ని వెళ్ళయ్యా అని ఆ మోషేని అడిగాడటండి దేవుడు. ప్రియులారా, ఇదే పని దేవుడు మీ మీద కూడా పెడుతూ ఉన్నారు. గమనించండి, వీళ్ళు ఎంతమంది ఆరాధనకు వస్తున్నప్పుడు నీ ప్రక్కింటి వాడితో ఆరాధనకు రండి అని చెప్పి వస్తూ ఉన్నారు. చెప్పండి, నేను పాట పాడాలి, నేను కనబడాలి, నేనే ముందుండాలని అనుకొని వస్తున్నామా? ఇక కొన్ని ఆత్మల్ని మనం దేవుని సన్నిధానం తీసుకురాగలుగుతూ ఉన్నామా? ఈ నెల 1వ తేదీ ప్రేమరాజు తల్లి ప్రొద్దున్నే లేచిందని మా తల్లి. మరి ఎట్ట లేచిందో ఏమో తెలియలే. ఆమెకెందుకు ఒక భారం, తన ఇంటి వారందరినీ పిలుచుకురావాలని. ఇంటి ప్రక్క ఉన్నటువంటి వాళ్ళ అమ్మ పేరు రక్షింపబడక ముందు లక్ష్యమ్మ, రక్షింపబడిన తర్వాత ప్రిస్కిల్లా అని పెట్టారటండి. ఆ యొక్క పేరు ఆ పాస్టర్ గారు ఎవరు పెద్ద గొరవ పెట్టాడో చిన్న గొరవ పెట్టాడు, ఏదో గొరవ పెట్టాడు, పోనీయండి. ఆ పక్క నుంచి అటు వెళ్ళిందటండి. అటు వెళ్ళి ఆ పక్కనటువంటి తన తోబుట్టు మరియమ్మని పిలుచుకొచ్చిందని. మా అమ్మకు పుట్టినప్పటి నుండి ఆమెను ప్రార్థనకు రెండమ్మ అని పిలిస్తే ఎప్పుడో ఒకసారి వస్తుందండి ఆమె. కానీ ఆ లక్క పిలిచినటువంటి ఆ రోజు నుండి ఈ రోజుకి గుడే మానటం లేదండి. ప్రభు బిడ్డలారా,
నా మాటలు ఆలకిస్తున్న దైవ జనమా, ప్రతి నెల ప్రతి లెంట దినాల్లో తెల్లవారుజామున కేసరపల్లి జీవమ్మ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకొస్తుందండి. కాంతమ్మని పిలుచుకొని వస్తుందండి. ఆ కాంతమ్మ కుటుంబంలో నుండి ఒక పిల్ల అమెరికాకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. అదే ఆ కేసరపల్లి కొండయ్య భార్య జీవమ్మ ఆ పక్కకి వెళ్ళి యశోదాని పిలుచుకొస్తుందండి. యశోద వస్తుంది. ఏమని ప్రార్థన చేస్తాదో ఏమో తెలియదు. ఈ పాస్టర్ తొందరగా మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ తెల్లవారుజామున ప్రార్థన లేకుండా పోతాయి తండ్రి, ఈయన ఉండబట్టే కదా మాకు ఈ బాధ అని ప్రార్థన చేస్తాదో ఏమని ప్రార్థన చేస్తాదో తెలియదు. కానీ మొత్తం మీద ఆ జీవము పుణ్యమంతా గుడికి తెల్లవారుజామున వస్తుందండి. వచ్చిందా, మోకరించిందా, బైబిల్ పట్టుకుందా, లగోలగని వెళ్ళిపోద్దండి ర్యాకెట్ మాదిరిగా. ఆ ప్రార్థన విన్న దేవుడు ఆమె గర్భాన్ని అనేక సంవత్సరాలుగా గర్భం లేనటువంటి ఆమె గర్భం ధరించి ఒక సుందరమైన మీరే గనక వెళితే ఆ బిడ్డను చూస్తే అరికాలు మొదలుకు నడినెత్తి వరకు బుగ్గల వరకు నాకేస్తారని అంత అందమైనటువంటి పిల్ల దేవుడు ఆ ఇంట్లో అనుగ్రహించారు. హల్లెలూయా. ఇదండి మోసేకు కూడా దేవుడు పెట్టినటువంటి నా ప్రజలు దరిద్రం పట్టి ములుగుతున్నారయ్యా. నా సొత్తు అయినటువంటి ప్రజలు బెతేల్ నగర్ విశ్వాసులారా, ఒకవేళ 27 మాని 26 పెట్టామనుకోండి, అది ఎట్ట పెడతాడు పాస్టర్ అని తిరగబడేటువంటి పెద్ద పెద్ద గనులు, గ్రామస్తులు, సంఘస్థులలో ముఖ్యస్థులు లేకుండా పోలేదండి. నశించిపోవచ్చున్న నీ బెతేనియా గ్రామములు ఎంతమందిని క్రీస్తు చెంతకు నడిపించుకొని వచ్చేటువంటి రోషం కలిగిన ప్రార్థనా పరులు మీలో ఉన్నారు. దైవజనమా, నీవు చేయకపోతే, నీవే గానికి పని జరిగించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారిని ప్రేరేపించగలడు. బట్ ప్రభుని రక్షించుకున్నాడు కాబట్టి నీకు ఇచ్చినటువంటి బాధ్యత నీవు నెరవేర్చకపోతే ఒకానొక దినాన దేవునికి లెక్క అప్పజెప్పవలసినటువంటి వారై ఉన్నారు. దేవుని స్తోత్రం. కదలి రండి, క్రీస్తు చెంతకు తీసుకురండి, నీవలే వారిని ప్రార్థనా పరులుగా మార్చండి. అప్పుడు మోసే, అయ్యా వెళతాను, మంచిదే, ఆ ఊరోళ్ళు నీ పేరేం పేరని అడిగితే ఏమని చెప్పమంటావు అన్నప్పుడు 3వ అధ్యాయం నిర్గమాకాండము 3వ అధ్యాయం యాత్రాగమం 3వ అధికారం వాసికంబోదు దైవం మూకుమ్ముడిగా ముందు చెప్పాను కదండి, వివరంగా లేకుండా ఒకే మాటలు చెప్పేశారయ్యా. ఏమని? నేను ఉన్నవాడను అనువాడను. చదవండి, బైబిల్ తీయగలిగినటువంటి వారు. అందుకు దేవుడిని ఉన్నవాడను. చాలమ్మా, చాలు. విజయ జాకో ఉన్నావు ఇక్కడ, చదవమ్మా. యాత్ర 3వ అధికారం 14వ మాదిరి சொன்ன உடனே எடுத்து வாசிக்கணும். எங்க பைபிள் எடுக்கவில்லையா? என்ன படிங்க, சத்தமா படிங்க. అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఎంతైనా గూడూరు పిల్లవ అనిపించుకున్నావు స్టెల్లా మేరీ. మరలా చదువు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను. రాజా ఇంట్లోనే ఉంటాడు, గుడికి రాడమ్మా. నేను ఉన్నవాడను. నువ్వు చదువు, నీ బైబిలే ఉంది. அதற்கு தேவன் ஒன்னு பலமா, அதற்கு தேவன் நான் இருக்கிறவாகவே இருப்பேன். அப்படிయా? వాళ్ళు నన్నేం చేస్తారు తెలుసయ్యా? రాయ్యా రా, మా ఊర్లో చూడు ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్న స్టాచ్యూస్, కొన్ని 100 అడుగులుకున్నవి. ఈ అడుగుల దేవుడు కూడా అంటున్నాడు ఉన్నవాడను. నీ పేరు ఒలుంగా చెప్పవయ్యా, అప్పుడు వెళతానన్నప్పుడు ఇక దేవుడు బొస దిప్పుకోలేక చెప్పేశాడయ్యా. యాత్రాగమం 6వ అధికారం 1, 2, 3, 4 వచనங்களே பாருங்கள். అక్కడ ప్రభు అంటున్నాడు, అయ్యా నీ పితరులైనటువంటి వారికి నేను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడనని ప్రత్యక్షమైతిని, కానీ నీవు అడిగావు కాబట్టి చెప్పుచున్నాను నా ఇక పేరు. చదవండి. నేను
అదెల్లా వద్దమ్మా, టైం అయిపోయింది. మూడో వచ్చిన పాస్టమ్మా నీకు దండం పెడతాను. నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నామమున. ఆమేన్. ఇప్పుడు చెప్పాడండి పేరు ఆయన. మై నేమ్ ఇస్ యెహోవా, యావే, యాహవే అనగా ఆ దినాన్న షేతు ప్రార్థించాడే ఏల్ అనే నామం. ఆది నరులైన అనాగరికులు వారు మృక్కారే ఆ ఏల్ అనే నామములో నుండి వచ్చినది యెహోవా అనే నామం. ఇప్పుడు పాట పాడదాము అందరం కలిసి. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పెళ్లి కొడుకు సెల్ ఫోన్ లో తన భార్యను చూసుకుంటున్నాడు. ఏం చూస్తున్నావు? ఏ తలదించుకొని డ్రమ్ము కొట్టయ్య పాట పాడేటప్పుడు. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. చప్పట్లు కొడుతూ ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. ఇప్పుడు ఒకవేళ పాటల పోటీ పెట్టాను అనుకోండి, మాణిక్యమే ఓ పాట పాడింది అనుకోండి. మాణిక్యము పాడిన తర్వాత పెద్ద విజయకి కొంచెం నేను పాడలేనా అని పెద్ద విజయాలు ఎగుతుందండి. పెద్ద విజయాలు వేసిన తర్వాత స్టెల్లా మేరీ శైలజ ఎగుతుందండి. మేరీ శైలజ ముగ్గురు వాళ్ళేనా పాడేది, రూతమ్మ నేను పాడలేనా అని. ఒకరి మించిన ఒకరికి రోసం. వీళ్ళందరూ పాడిన తర్వాత మరి మామిడి బేబీ వాళ్ళ సహోదరులకి రోసం పుట్టుకొస్తుందండి. వీళ్ళందరూ పాడిన తర్వాత నా భార్య సువార్తమ్మ మీద నేనో పాట పాడలేనా అని మేకావారి అబ్బాయి ప్రేమానందాన్ని రోసం పుట్టుకొస్తుందండి. అమ్మా, రోసం పుట్టడం మంచిది. మోషే ప్రార్థన చేయగా మన్నాను కురిపించాడటండి దేవుడు. మరి నువ్వు ప్రార్థన చేయగా ఏమన్నా జరుగుతుందా మన ఇళ్ళల్లో? మన ప్రార్థనలు మనం ప్రార్థన చేయగా మన ఇంట్లో ఉన్న చీకటీగలైనా బయటికి వెళుతున్నావండి. మనం ప్రార్థన చేయగా మన కన్నీరు తొడవబడుతున్నదండి. మనం ప్రార్థన చేయగా మన కష్టాలు పోవచ్చున్నవండి. మనం ప్రార్థన చేయగా ఏమి జరుగుతూ ఉంది ఆలోచించండి. పాట పాడేయటం కాదండి. మోసే చేశాడు మన్నా కురిసింది, వాళ్ళు తిన్నారు, చచ్చిపోయారు. మనం ప్రార్థన చేస్తే ఏదో ఒకటి జరగాలి కదండి. ఒకరిని పాడమంటే వాళ్ళైనా పాడేది, నేను పాడలేనా అని రోసం పుట్టుకొస్తుంది. అలాగన మోసే ప్రార్థన చేస్తున్నప్పుడు మన్నాను కురిపించిన దేవుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కార్యాన్ని ఎందుకు చేయడు? అట్టి రోసం, అట్టి పౌరుషం, అట్టి గుండెల్లో ఒక ఉష్ణం ఈ 40 దినాల్లో దేవుడు మీలో కలిగించి మిమ్మలను ప్రార్థనా పరులుగా మార్చునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచం. యేసయ్యా, యేసయ్యా నన్ను ఒక బలవంతుడైనటువంటి ప్రార్థన రోసం గలవాడిగా మార్చండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు పడదామండి. నేను ప్రార్థించగా కష్టాలు తొలగిపోయే, నేను ప్రార్థించగా కష్టాలు. ఈ మాట ఎప్పుడు ఎక్కడ పలికారు గుర్తుందండి? స్టెల్లా మేరీ నిలబడమ్మ ఒకసారి. స్టెల్లా మేరీ రాలేదా? ఏమ్మా నువ్వే, నీ పేరేం పేరు?
ఏమా షారోన్, వెరీ గుడ్. ఐఎమ్ సారీ స్టెల్లా మీరు అనుకున్నాను. ఈ మాట ఎప్పుడు పలికామండి? ఎవరైనా చెప్పగలరా? నేను అనే మాట ఎవరు చెప్పరా? జాన్సన్ నిలబడయ్యా, నేను అని ఎప్పుడు పలికావు? ఏమా? ఓహో వెరీ గుడ్. ఏమని నువ్వు కూర్చోయ్యా, ఇక్కడ ఉంది మనకి. ఏమని చేసా పరమ్మ? ఎవరు పెళ్లి చేశారమ్మా నీకు? సరే, ఎవరో ఒకరు చేశారులే. ఆయన తెలుగులో చెప్పావు, నీ తెలుగులో చెప్పావు. వెరీ గుడ్. ఏమని చెప్పావు? మాణిక్యమ్మ అను నేను. వెరీ గుడ్. నేనే ఏబేలా నీకు భార్య నేనే అయ్యా. మాణిక్యమ్మ అను నేను. అలాగే నేను నీ కుమార్తెనైన నేను, నీ కుమారుడిని నేను, నీ రక్తముతో కడగబడిన వాడని నేను ప్రార్థించగా నా కష్టాలు తొలగిపోవునుగాక. ఆమేన్, ఆమేన్. నా రోగాలు తొలగిపోవునుగాక. విడదీయరానటువంటి కరగని కార్యాలు ఈ 40 రోజుల్లో కరిగిపోవునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచుదముగాక. ఇప్పుడు పాడండి. రోసమంటూ ఉంటే, మీ రక్తంలో ఉడుకంటూ ఉంటే, ఆమేన్. నిన్ను ప్రార్థించగా కష్టాలు తొలగిపోయే. నేను ప్రార్థించగా రోగాలు మాయమయ్యే. మేమందరం ప్రార్థించగా, మనమందరం కలిసికట్టుగా ఐక్యతతో ప్రార్థన చేయగా, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు పరిశుద్ధాత్మను కురిపించి మీలో గొప్ప కార్యములు చేయును గాక. ఇదయ్యా నా పేరు, యెహోవా అను నామం. ఆ నామములో నుండి యేసు అనే నామం వచ్చింది. ఆ యేసు నామమే మీకు నేను బహుమానముగా ఇచ్చుచున్నాను. యోవాన్ 14:14 వచ్చాను వేగంగా. యోవాన్ 14:14 నా నామమున మీరు బెతేనియా సంఘమగు మీరు సర్వమానవ సర్వజనుల సంరక్షకుడైన యేసు చెప్పుచున్న వాక్యం. మీరు, మీ ఊరి వారు, మీ గ్రామం వారు, మీ పట్టణం వారు, మీ దేశం వారు నన్ను, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా చేతును. చేసే దేవుడు ఉండగా మనం ప్రార్థించి ఆ ప్రభు దీవెనలను పొందుకొందముగాక. నెంబర్ 1 ప్రార్థన. మొదటి ప్రార్థన బైబిల్ గ్రంథమందు వ్రాయబడినటువంటి ప్రతి స్థలమున యాత్రాగమం 20వ అధికారం 24వ వచనం. నా నామమును ஞாபகார்த்தமாக నుంచు ప్రతి స్థలం எல்லா இடங்களில், அது எந்த இடமா இருந்தாலும் சரி, சுடுகாடா இருந்தாலும் சரி, సుడుగాడుగా ఉన్నా సరే, హాస్పిటల్గా ఉన్నా సరే, యుద్ధ భూమి అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే, మరణ పోరాటములతో కూడినటువంటి స్థలమైన ప్రతి స్థలమందు నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచితే చాలు, అక్కడ నేను ఉంటాను. ప్రభు ఇచ్చిన వాగ్దానం అండి. ఉన్నాడా లేదా? ప్రతి స్థలాన్ని ఎట్టుంటాడు సార్? ఆయన అంటూ ఆరాధన స్థలంలోనే ఉంటాడని మా పూర్వీకులు చెప్పగా విన్నాను. బైబిల్ గ్రంథములు 3 ఆరాధన స్థలాలు ఉన్నవి. 1 సిలోహు, 2 బెతేల్, 3వది సియోను. ఇవే కదా, అక్కడే కదా దేవుడు ఉంటాడు. అన్ని స్థలాలు ఎట్టుంటాడని పాస్టర్ ప్రసంగం చేస్తాడని ఒకవేళ మీలో కొంతమంది వ్యతిరేకంగా ఆలోచన చేయవచ్చు. దానికి ఆధారముగా న్యాయాధిపతుల 16వ అధ్యాయం 28వ వచనం. ఎక్కడున్నాడండి ఇశ్రాయేలీయుడు? అభిషేకింపబడిన పరిశుద్ధాత్మ శక్తి గలవాడు ఎక్కడున్నాడండి? దాగోను దేవతల మధ్య కట్టివేయబడి ఉండగా
తన యొక్క నెత్తి మీద వెంట్రుకలు తీసి పారవేయగా, 2 నేత్రాలు తొలగించి వేయగా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నేత్రం తీసివేయబడిన నొప్పి ఎంత కష్టమో. సాధారణ మెడ్రాస్ అంటామే, ఆ మెడ్రాస్ వస్తేనే 2 కళ్ళు ఎర్రబడిపోతావి కదండి. భరించలేం. అటువంటి వేదన, 2 కళ్ళు పీకివేయబడినవి. బలశాలి బలహీనుడైపోయాడు, నెత్తి మీద వెంట్రుకలు తీసివేయబడినవి. ఇటువంటి పరిస్థితులలో దాగోను దేవత మధ్య కట్టివేయబడగా, దాగోన్ అనగా సగం మనిషి సగం చేప, సముద్రపు మత్స్యపు ఆకారము కలిగిన వాడు. అట్టి దేవతల మధ్య ఉండగా మనస్తాపముతో ప్రార్థన చేశాడటండి. 28వ వచనం, ప్రభువా ఎన్ యజమాననే, ఈసారి దయచేసి ఇంద మురై నన్ను నా పాపాన్ని క్షమించి జ్ఞాపకము చేసుకొనమనగా, పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికప్పుడే పోయినవన్నీ తన మీదకు రాగా అతడు బలాఢ్యుడాయను. 3000 మంది, బెంజమిన్ 3000 మందిని అక్కడికక్కడ హతమార్చి వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధించి బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా బ్రతకాలేనయ్యా. ఊపిరి తీయకుండా, నీ నామాన్ని స్మరించకుండా నేను ఉండలేను యేసు స్వామి, ఉండలేనయ్యా. నా మీద ఉన్న అభిషేకం పోయింది, నా యొక్క నెత్తి మీద ఉన్నటువంటి అందమైనటువంటి వెంట్రుకలు తీసి పారవేయబడినవి, నా చూపు తొలగిపోయింది ప్రభు. అయినప్పటికీ సత్యముందైన ఇశ్రాయేలీయుడిగా, సత్యముందైన ఇశ్రాయేలీయుడిగా నేను నిరూపించుకొని చావాలి. ఈయన నమ్మిన దేవుడు ఎవరు నిరూపించుకోవాలి అని పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేశాడండి. ఇంతకాలం ఎలాగూ బ్రతికిన కనీసం 24వ సంవత్సరములు ఈ లెంటి దినాల్లోనైనా ఒక నిజ క్రైస్తవునిగా, ఒక రోషం కలిగిన విశ్వాసిగా ప్రభు కొరకు ప్రార్థనా పరులమై జీవించదుముగాక. సెకండ్ వన్, 2వ ప్రార్థన, ప్రేయర్ ఇన్ డిస్ట్రెస్. ఉపద్రవములో ఉండి ప్రార్థన చేశాడట అండి. ఎవరన్నా అడిగితే మీరు చెప్పలే, ఒకవేళ లేట్ అవ్వచ్చు. యోనా 2వ అధ్యాయం 7వ వచనం చూడగా, అతడును దేవునిచే అభిషేకింపబడిన వాడండి, పని నిమిత్తమై పంపబడినటువంటి వాడు. నినివేకి వెళ్ళి, నినివేలో నా ప్రజలు అలమటిస్తున్నారయ్యా, నా ప్రజలకు బోధించమని చెప్పగా వెళ్ళటానికి ఒప్పుకున్నాడండి. ఎన్నో సంవత్సరాలుగా 79వ సంవత్సరము నుండి ఈ యోనాను చదువుతున్నాను కానీ నినివేకి వెళ్ళి తర్షీసుకి వెళ్ళాలి, నినివేకి వెళ్ళాలి. అక్కడ రూట్ ఎలాగ మారిపోయిందో చెప్తాను వినండి. పుణ్యాత్ముడు స్టాలిన్ 6,000 రూపాయలు ఇస్తానన్నాడు. అవునండి, 6,000 రూపాయలు. కొందరికి అందినవి, కొందరికి అందలే. ఆ రోజు నాకున్న ఒక మంచి బుద్ధో చెడ్డ బుద్ధో ఒకటి వెనకాల నిలవబడటానికి ఇష్టపడను. అందువల్ల 4:30కే వెళ్ళి లైన్లో నిలబడ్డానండి. జనం 6 లైన్లుగా వంపు సంపులు తిరిగి ఉండే లోపల ఒక కలవరం పుట్టిందండి. ఆధార్ కార్డు కూడా తీసుకురావాలంట, నువ్వు ముసలిదని. ఇంకంతటితోటి పాస్టర్కి మనసు అయ్యయ్యో, రేషన్ కార్డు ఉంటే అన్నారే, టీవీలో చెప్పింది విన్నానండి. ఆ ముసలిలో ఆధార్ కార్డు కావాలంట అన్నదండి. ఇంకొకటి వచ్చిందండి, అదేమంది వాటర్ కార్డు కూడా కావాలంట అన్నదట అండి.
ఇంకొకటి వచ్చిందండి, బర్త్ సర్టిఫికేట్ కూడా కావాలంట అన్నదట. ఇంకొకటి వచ్చాడండి, మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కావాలంట అన్నాడండి. ఇక లైన్లో నిలవబడాలా, తూకేసి ఉరేసి చచ్చిపోవాలా, లేకపోతే ఏం చేయాలండి? దేవుని బిడ్డలారా, యోనాకు ఏర్పడింది కూడా ఇదే పరిస్థితి. ప్రభు చెప్పింది విన్నాడు, విని ఓడలే రేవుకి వెళ్ళాడు. టికెట్ కొనుక్కునే ముందు రకరకాల మాటలు విని అతడు అవిశ్వాసిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలో, నీ ప్రార్థన ఆత్మతో ఏదైతే 40 రోజులు ప్రార్థించాలనేటువంటి మనసు కలిగి దేవుని కొంచెం మడిగట్టి ఒడిగట్టి తీర్మానం చేసుకొని ఉపవాసముని ప్రారంభిస్తావు, అంతము వరకు ఎలియాజరు వలె చెయ్యి తిమ్మిరెక్కిన కత్తిని వదలకుండా చివరి వరకు పోరాడినట్లుగా రోషము కలిగిన వారమై పోరాడుదాం. యోనా ఆ మాటలు విని, నాకు బదులు వేరొకరు ఏమన్నా పంపిస్తాడు ఆయన, నేను వెళ్ళి చెప్తే ఎవడంటాడని అనుకొని అతడు రూటు మార్చాడండి. రూటు మార్చాడు, అతని స్థితి మారిపోయింది. 2వ అధ్యాయములో అతడు ఉపద్రవములో ఉండగా దేవుడు ఆ ప్రార్థన విని అతనిని ఎక్కడికైతే దైవ తీర్మానం ప్రకారం ఏ ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు, ఆ ఊరికి వెళ్ళే వరకు దేవుని ప్రణాళిక మారలేదు. ద సేమ్ గాడ్ హ్యావ్ ఎ డివైన్ పర్పస్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్. మనందరి మీద ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడండి. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఏమి చేయించాలని అనుకున్నారు అది చేసే వరకు దేవుడు, నువ్వెన్ని రకాల ఊహలు, ఎన్ని రకాల ఉద్దేశాలు ఊహించిన అది నెరవేరే వరకు నిన్ను విడవడు ఆయన. 3వదిగా, 3rd one, ఆఖరు ప్రార్థన, ఆఖరు మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఏ ప్రేయర్ విత్ బ్రోకెన్ హార్ట్, పగిలిన హృదయముతోటి. లుక్ అంటు గాడ్. అమ్మా, యేసులోనికి చూడండి, యేసు వైపు. లుక్ అంటు గాడ్, యేసులోనికి నిదానించి చూడు. నీ ఇంటి వారిని, నీ ఇంటి ప్రక్క వారిని, నీ ఇంటిలో ఉన్న వారిని చూడబాకు. యేసులోనికి నిదానించి చూస్తే ఆయన ముఖ దర్శనాన్ని నీవు చూడగలవు. అదే కీర్తన మనం చదివాం. మీలో చాలా మంది లేటుగా వచ్చారు. లేటుగా రావటానికి ప్రయత్నం చేయబోకండి. 11వ కీర్తన ఆఖరు వచనం. 11వ కీర్తన ఆఖరు వచనం. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. ఆయన ముఖం కనబడకపోతేనటండి మనం బుస విడిచిపెట్టి వేస్తామటండి. కీర్తనలలో ఆ మాట వ్రాయబడి ఉన్నది. 104వ కీర్తన 29వ వచనం. 104వ కీర్తన 29వ వచనం చదవండి. నీవు ముఖము మరుగు చేసుకొనగా. 104వ సంగీతం 29వ వచనం. ఆమేన్. తెలుగులో చదవండి. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. సారు, నీ బైబిల్ ఏముంది? ఏముంది నీ బైబిల్లో? 104వ కీర్తన 29వ వచనం. నీవు ముఖము మరుగు చేసుకొనగా నేను అవి కలతపడునటండి. ఆ దినమంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండినట్టండి. ఇవి మాత్రమేనా? మనుషులు కూడా అటండి. మనుషుల నిమిత్తం ఏం రాయబడిన చూద్దాం. 30వ కీర్తన 7వ వచనం. 30వ కీర్తన 7వ వచనం 2వ లైన్. నీ ముఖము నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. అయ్యా,
ఆయన ముఖం కనబడకపోతే అవి ఏవండి? ఆకాశ పక్షులు ప్రాణం విడిచి రాలిపోవునటండి. మనుష్యులైనటువంటి మనం ఆయన ముఖం కనబడకపోతే ఆ దినమంతా కూడా కలత, ఏదో పోగొట్టుకున్న వారమై బ్రతుకుతాం. ఆ యొక్క చివరి గడియలలో, ఇక కొన్ని క్షణాలలో ఎముకలు విరగగొట్టి ప్రాణం తీసే వరకు చావగొట్టేటువంటి మరణం కాచిపెట్టుకున్నప్పటికీ అతడు ఆ ప్రభువుని చూడటం మానలేదండి. అయ్యా అయ్యా, నేను పాపం చేసిన వాడను, అన్యాయస్తుడను, దుర్మార్గుడను, నేను పొందవలసిన మరణం నీవు పొందుచున్నావా? ఎంత ప్రేమ నీది అని ఆయన నిదానించి చూడగా ఆ ప్రభు స్వరాన్ని వినగలిగాడు. ఒక గొప్ప పరమ భాగ్యాన్ని పొందుకున్నాడు. అదే దీవెన ప్రభు నీకును అనుగ్రహించును గాక. 3 రకాల ప్రార్థనలు. నెంబర్ 1, ప్రతి స్థలముందును ప్రార్థించాలి. నెంబర్ 2, ఉపద్రవములో ప్రార్థించాలి. నెంబర్ 3, మరణ సిద్ధమైన ప్రార్థన చేయాలి. మరణం సంభవించును అని వచ్చినప్పటికీ ప్రార్థించాలి. ఎలోషా ప్రార్థించిన ప్రార్థన యొక్క మహిమ నేటికి బేతేల్ నగర్ సంఘానికి 14వ తారీఖు నుండి ప్రభు మనకు ఒక వరముగా ఇచ్చుచు ఉండగా ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా ఇవ్వబడును గాక. ఈ వారములు, పోయిన వారములో విజయవాడలో ప్రసంగించవలసిన ప్రసంగ సమయములో అక్కడ సమయం లేని కారణాన ఈరోజు మీ మధ్య ప్రసంగించటానికి, మిమ్మల్ని అక్కడున్న విశ్వాసాలను బలపరచటానికి దేవుడిచ్చిన ఈ పరమ భాగ్యాన్ని బట్టి దేవుని స్తోత్రిస్తూ ఉన్నాను. ఈ యొక్క వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా 14వ తేదీ ఉదయం సరిగా 4 గంటలకు ప్రార్థన ప్రారంభించబడను. ఆ యొక్క రోజు వర్తమానం ఉండును. ఆ యొక్క రోజు మొదటి రోజున కానుకలు సేకరించబడును. మరుసటి రోజు వ్యక్తిగతంగా ఉదయకాలం దేవునితో పోరాడుదాం. ప్రతి రాత్రి శ్రమదినాల ఆరాధన ఉండును. కరెక్ట్గా నేను ఉన్నా లేకపోయినా 8:30కి కూటం ప్రారంభించి వేయబడను. ప్రతి శుక్రవారం వీధులలో మన మీద ఉన్న సువార్త భారాన్ని బట్టి సువార్త ప్రకటించుదాం. శనివారం వ్యక్తిగతమైన ప్రార్థన. ఈ కార్యక్రమాలన్నీ జరిపించటానికి బలహీనులమైన మనలను ప్రభు బలవంతులుగా మార్చి గొప్ప ప్రార్థనా పరులుగా, గొప్ప ఆత్మాదాయం చేయవరుగా దైవం మార్చుకొనుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందరం ఆమేన్. వన్స్ అగైన్ ఆమేన్.